వెల్కమ్ టు డారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీరు చేయాలనుకున్న పనిని మార్చే అవకాశం ఉంది. ప్లాన్ లేదా విధానాన్ని మార్చే అవకాశం ఉంది, లేదా టోటల్గా పనినే మార్చే అవకాశం ఉంది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఏంటిది అది అనేది ఏంజల్స్ అడిగి తెలుసుకుందామండి. అండ్ పాజిటివ్గానే నెగిటివ్గానే వేరేదంటే మొత్తం ఫీల్డ్ చేంజ్ అయిపోద్దా, లేదా అడిషనల్గా ఏమైనా చేంజ్ చేస్తారా అనేది చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఎస్ ఏంజల్స్, ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్ విషయంలో, చేస్తున్న పని విషయంలో, ప్లాన్ విషయంలో, వారికి ఫ్యూచర్ ప్లాన్స్ విషయంలో చేంజెస్ ఉన్నాయి అన్నారు కదా, ఏంటా చేంజెస్? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ఏంటా చేంజెస్? చాలా స్ట్రాంగ్ పాత్ అనేది కనిపిస్తుంది అంటండి మీ లైఫ్లో. మీరు ప్రజెంట్ వెళ్తున్న పాత్కి చాలా స్ట్రాంగ్గా, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా క్లియర్ పాత్ కనిపిస్తుంది అంట. క్లియర్ పాత్. వేగంగా అయితే వేరే వాళ్ళకి అవకాశం లేదండి. మీరు చేస్తున్న పనిని తప్పించడానికి కానీ, మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని, ఎనర్జీని సడన్గా షిఫ్ట్ వచ్చేలాగా ఒక పెద్ద షాకింగ్ న్యూస్ లాగా చేయడానికి కానీ ఛాన్సే లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సడన్ చేంజ్ తీసుకొచ్చాలి, ఏదో ఒక విషయంలో మొత్తం తలకిందులుగా, వాళ్ళ పని తలకిందులుగా అయిపోయేలాగా చేయాలి అన్నట్టుగా అనుకుంటున్నారు. బట్ ఛాన్స్ లేదండి. మీ ఫ్యామిలీ విషయంలో స్ట్రాంగ్గా దారుంది. ఓకేనా? అండ్ ఎస్, కర్మ అనేది రియల్. సూపర్ అండి. కర్మ ఈజ్ రియల్. ఎవరైతే మీరు చేస్తున్న పనిని ఆపాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి కర్మ అనేది కన్ఫామ్. కర్మ అనుభవించేస్తారు ఖచ్చితంగా. మీ జోలికి, మీ ఫ్యామిలీ జోలికి వచ్చిన వాళ్ళు కర్మ అనుభవించేస్తారు అని ఏంజల్స్ చెప్తున్నారు. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ చేయాలనుకున్న పని పాత్ మారుతుందన్నారు కదా, అది ఏ విషయంలో? ఒక పర్సన్ మీరు చేస్తున్న పని విషయంలో ఏదో అనుకున్నారంట, ప్లాన్ చేశారంట, మీకు మనీ అనేది రాకుండా చేయాలి అన్నట్టుగా ప్లాన్ చేశారంట. బట్ ఎవరినో ఒకరిని తప్పించాలి అనుకున్నారంట. బట్ వాళ్ళు క్రియేట్ చేయాలి అనుకున్నవి నెగిటివ్ ఎనర్జీస్తో అవ్వలేదండి. దాన్ని ఏంజల్స్ దాన్ని అలో చేయలేదు, క్లియర్గా అలో చేయలేదండి. ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈవెంట్స్ దట్ అకర్ విత్ గ్రేట్ స్పీడ్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అవి చాలా అంటే చాలా స్పీడ్గా జరుగుతాయి. మీరు ఏదైతే అనుకున్నారో మీ యొక్క విష్ అనేది త్వరలోనే నెరవేరబోతుంది. మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అవే వెళ్ళిపోతున్నాయి. అండ్ మీ లైఫ్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది రిలేషన్షిప్ విషయంలో అని ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ చాలా ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ చూడండి, గ్రేట్ స్పీడ్తో జరుగుతుంది అన్నారు. అది చాలా ఫాస్ట్ మూమెంట్ కనిపిస్తుందండి. ఎక్కడ కూడా లేట్ లేదు, ఎక్కడ కూడా డిలే లేవు. మెనీ థింగ్స్ హ్యాపెన్స్ ఎట్ ఏ టైం. ఒకేసారి చాలా అంటే చాలా థింగ్స్ జరుగుతాయి మీ లైఫ్లో. చాలా ప్రాస్పెక్టివ్స్లో ఒకేసారి మీకు గుడ్ న్యూసెస్ అనేవి జరుగుతాయండి. జస్టిస్, వావ్, జస్టిస్ పక్కా అండి మీ లైఫ్లో. ఫెయిర్ అండ్ జస్ట్ డిసిజన్స్, డూ వాట్ యు నో ఈజ్ రైట్. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. జస్టిస్ పక్కా, ఖచ్చితంగా నిలబడతారు అని చెప్తున్నారు. మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా నిలబడతారు. మీకు ఏది అనిపిస్తే అది చేయండి. మీరు ఏదైతే నమ్మారో, ఏదైతే నిజం అనుకుంటున్నారో, ఏదైతే నిజం మీకు తెలిసిందో దాని మీద నమ్మకం ఉంచండి. అండ్ మీకు ఏదైతే క్లారిటీ ఉందో ఆ క్లారిటీ అనేది స్ట్రాంగ్గా ఉంచుకోండి. ఓకేనా? మీకు ఏది రైట్ అనిపిస్తే అదే చేయండి అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఒక ఫెయిత్తో మీ డ్రీమ్స్ని ఫాలో అవ్వండి. వెనక తిరిగి అసలు చూసుకోవద్దు. చాలా అంటే చాలా ఆపర్చునిటీ వస్తాయి మీరు వెళ్తున్న పాత్లో. మీకు ఒకటి కాదు, మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయంట. మీ డ్రీమ్స్ని ఫాలో అవ్వండి. ఓకేనా? డివైన్ మీద నమ్మకం ఉంచండి అండ్ అలా వెళ్తూనే ఉండండి. మీరు వెళ్తున్న పాత్లో మీకు మీ వర్క్కి సంబంధించి మల్టిపుల్ ఇచ్చేయాలి, లేదా చేస్తున్న దానికి యాడింగ్ చేయాలి. రీడింగ్స్ నేను ఫస్ట్ రీడింగ్ నేర్చుకున్నాను. దెన్ లేదా నేను ఒక షాప్ పెట్టుకున్నాను. దెన్ దాంట్లో ఇంకా బయట కూడా ఇంకా ఒక 4-5 షాపులు పెట్టుకున్నాను. ఇది ఓన్ టైప్. నేను ఒక టీ షాప్ పెట్టుకున్నాను. సో పక్కన ఇంకా బేకరీ ఐటమ్స్ పెట్టుకున్నాను. ఈ పక్కన పానీపూరి పెట్టుకున్నాను. సో ఎక్స్పాండ్ చేయండి. ఆలోచనల్ని లిమిట్ చేయొద్దు. బ్రాడ్గా ఆలోచించండి, బిగ్ పిక్చర్గా ఆలోచించండి అని చెప్తున్నారు. ఓకేనా? అండ్ లెట్ గో.
ఫ్రమ్ ద పాస్ట్. ఎవరైతే పీపుల్స్ ఉన్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని మీ పాత్లో వాళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని ఆపలేరు, ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ లెట్ గో. ఓకేనా. అండ్ ఎవరైతే కొలాబరేట్ అయ్యి మీరు చేయాలి అనుకున్న పనిని ఆపడానికి చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా దారి లేదండి, మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం కూడా లేదండి. ఓకేనా. సో వాళ్ళు వస్తున్నారు, ఓకే తదత అంటారు, వెళ్ళిపోతారు. బట్ మీరు మాత్రం ఫిక్స్డ్. ఓకేనా. మీ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయండి. స్పీక్ యువర్ మైండ్ విత్ కాన్ఫిడెంట్. మీ మైండ్తో మీరు క్లారిటీగా మాట్లాడుకోండి. ఓకే ఇది చేద్దాం, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఓకే నేను ఇంతసేపు పని చేయగలను, నేను ఈ విధంగా చేస్తాను, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా క్లియర్గా క్లారిటీగా మీ మైండ్తో మీరు మాట్లాడుకోండి. ఓకేనా. అండ్ ఇంకా కావాలి అంటే ప్రొఫెషనల్ అడ్వైసెస్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఏ పని చేస్తున్నారో ఆ విషయంలో ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, లీగల్కి సంబంధించి అయితే లాయర్స్ కావచ్చు, లేదా కొంచెం ఆ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావచ్చు. అంటే లాయర్స్ అంటే వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి కదా. సో సొల్యూషన్ కావాలి అంటే ప్రొఫెషనల్ అడ్వైజర్స్ తీసుకోండి. మెంటల్గా ఎమోషనల్గా కూడా బ్యాలెన్స్ అవ్వండి. అండ్ మీకు ఏదైనా కావాలనుకుంటే టారో రీడింగ్ వచ్చిన వాళ్ళని అడగండి ఏం చేస్తే బాగుంటుంది అని. రీడింగ్స్ తీసుకోండి. లేదా కరెక్టే కాదని మీ పేరెంట్స్తో మాట్లాడండి. ఆల్రెడీ మీ ఫ్యామిలీలో ఎవరైనా, మీ ఓన్ ఫ్యామిలీలో పెద్దనాన్న పిన్ని వాళ్ళు కాదు, మీ ఓన్ ఫ్యామిలీలో మీ బ్రదర్ సిస్టర్స్లో లేదా మీ మదర్ ఫాదర్ని అడగండి. ఎందుకంటే వాళ్ళు మీకు కరెక్ట్గా చెప్తారు. బయట వాళ్ళు ఎంత క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నించినా ఎస్ అఫ్కోర్స్ మంచి వాళ్ళు ఉంటారు, బట్ మీ ఎదుగుదలను చూసి మీరు ఎదగాలి అని కోరుకునేది ఫ్యామిలీ తర్వాత ఎవరైనా. సో మెయిన్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకి ఇవ్వండి. అవకాశాలు అనేవి చాలా ఉన్నాయండి. ఓకేనా. మీకైతే లైఫ్ పాత్స్ చాలా ఉన్నాయి, ఒకటి కాదు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మీకు లైఫ్లో సెలబ్రేషన్ అనేది లేకుండా చేయాలి అండ్ మిమ్మల్ని బాధపడుతూ ఉండేలా చేయాలని అనుకుంటున్నారు, వాళ్ళే ఓవర్ బర్డెన్ అవుతారు. చివరిలో వాళ్ళ చేతిలో టైం కూడా లేదండి. సో నో నీడ్ టు వరీ. వాళ్ళు ఎంతకాలమో మీ వెనక తిరుగుతూ మీ పనులు చెడగొట్టలేరు. సో కీప్ గోయింగ్. వాళ్ళు ఏం చేస్తున్నా సరే మీకు మంచిగా జరుగుతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్టే స్ట్రాంగ్, స్టే సేఫ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.